సరే, అయితే ఇప్పుడు మనం ఆలోచన చేస్తే కనుక దావీదు నా దేవుడు సింహం నుండి విడిపించాడు, ఎలుగుబంటి నుండి విడిపించాడు అని ధైర్యంగా గొలియాతు మీదకి వెళ్ళాడు. వెళ్ళాడా వెళ్ళలేదా? వెళ్ళాడు. మాటలు మాత్రమే కాదు, వెళ్ళాడు. ఆయన వెళ్ళి ఏం చేశాడంటే గొలియాతుని పడగొట్టాడు, గొలియాతుని చంపాడు, గొలియాతు మీద విజయాన్ని పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సరే, అయితే ఇక ఇప్పటి నుండి అంటే గొలియాతుని ఎప్పుడైతే జయించాడో ఇంకా ఇప్పటి నుండి దావీదు ఏం చెప్తాడని అంటే కనుక ఎవరికైనా సరే ఏం చెప్తాడు? ఏదన్నా శ్రమ వచ్చింది అనుకోండి, ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక శ్రమ వచ్చింది అనుకుందాం, మళ్ళీ ఎవడో కూడా వచ్చాడు అనుకుందాం దావీదు మీదకి. ఇప్పుడు ఏం చెప్తాడు దావీదు? నా దేవుడు ఏం చేశాడో తెలుసా? గతంలో గొలియాతుని నా చేతికి అప్పగించాడు. అంటే చూడండి, ఎప్పటి వరకునేమో సింహం కోసం ఎలుగుబంటి కోసం చెప్పుకున్నాడు, ఏమని? వాటి నుండి నన్ను దేవుడు విడిపించాడని. కానీ ఇక మీద నుండి ఏం చెప్పుకుంటాడు? నా దేవుడు గొలియాతును కూడా నా చేతికి అప్పగించాడు. చూడండి, సింహాన్ని ఎలుగుబంటిని చంపినప్పుడు ఎవరికి తెలియదు దావీదు చంపినట్టు, ఎవరికి తెలియదు. ఎవరికి తెలుసు? దావీదుకే తెలుసు, లేదా అతనితో పాటు ఉన్న ఇద్దరు ముగ్గురు ఆ కాపర్లకు మాత్రమే తెలుస్తుంది, లేదా వాళ్ళ నాన్నకి చెప్తే వాళ్ళ నాన్నకు తెలుస్తుంది, అంతే, ఇంకెవ్వరికి తెలియదు. ఎప్పుడు? సింహాన్ని ఎలుగుబంటిని చంపినప్పుడు. ప్రాబ్లం ఏంటంటే తెలిసిన వాళ్ళు చెప్పరు, తెలియని వాళ్ళు చెప్పరు, అలా ఉంది ఇప్పుడు. సరే, ఏం జరిగింది? ఎలుగుబంటిని సింహాన్ని చంపినప్పుడు ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు గొలియాతుని చంపాడు కదా, ఇప్పుడు అందరికీ. అంటే అర్థం ఏంటి తెలుసా? ఇశ్రాయేలు దేశమంతా తెలిసింది, అలాగే ఫిలిస్తీన్ల దేశానికి కూడా తెలిసిందనమాట. చూడండి, అందుకనే ఈసారి నుండి దావీదు యొక్క ఐడెంటిటీ, దావీదు యొక్క గుర్తింపు ఏంటి అని అంటే ఎలుగుబంటిని సింహాన్ని చంపినోడు కాదు, గొలియాతుని చంపినోడు. ఆమేన్. ఇప్పుడు దావీదు ఐడెంటిటీ ఏంటి? గొలియాతుని చంపినోడు. ఎక్కడికి వెళ్ళినా సరే దావీదు అంటే ఎవరో తెలుసా? ఒకప్పుడు గొలియాతు ఉండేవాడు కదా, వాడిని చంపినవాడు. నిజంగా శ్రమలు ఏం చేస్తాయంటే మన గుర్తింపుని, ఇంకా చెప్పాలంటే మన మహిమని అధికం చేస్తాయి. శ్రమలు ఏం చేస్తాయి? మన మహిమని అధికం చేస్తూ ఉంటాయి. అంటే ఆ శ్రమలు నువ్వు జయించాలి, ఆ శ్రమల్లో కృంగిపోకూడదు, నీకు ఎదురయ్యే పోరాటాల్లో కృంగిపోకూడదు. అది ఏ రకంగా నీకు వచ్చినా సరే నువ్వు దాన్ని జయిస్తేనే ఆ శ్రమ నీకు ఒక మంచి పేరుని తీసుకొస్తుంది, గొప్ప నీ పేరుని గొప్ప చేస్తుంది. ఆమేన్. ఏమైనా అర్థమైందా మీకు నేను చెప్పేది? మన పేరుని ఏం చేస్తుంది? గొప్ప చేస్తుంది. ఏంటి? మనకు వచ్చే శ్రమ. అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే దావీదు ఒకప్పుడు సింహాన్ని ఎలుగుబంటిని చంపినోడే, కానీ దావీదు గొలియాతుని ఎదుర్కొని చంపిన తర్వాత ఆయన పేరు ఇంకా గొప్ప చేయబడింది. నిజంగా మనం కూడా దేవుని దృష్టిలో ఎలా ఉండాలని అంటే గనక ఏదో చిన్న చిన్న శ్రమల్ని జయించి అక్కడతో ఆగిపోకూడదు. తర్వాత మనకు ఎదురయ్యే ప్రతి పోరాటం, అది ఆర్థికంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, ఏదైనా సరే ఇలా ప్రతిదీ కూడా జయించుకుంటూ వెళ్తే మన పేరు ఇంకా ఇంకా గొప్పదిగా మార్చబడుతుంది. ఆమేన్. అంటే దేవుడు మన కోసం సాక్ష్యం ఇస్తాడు, పలానా వ్యక్తి ఎవరో తెలుసా, ఇలాంటి వాటిని జయించాడు, ఇలాంటి వాటిని అధిగమించాడు అని చెప్పి మన కోసం సాక్ష్యం ఇస్తాడు. అందుకనే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం, అక్కడ కొంతమంది భక్తుల కోసం ఏమంటాడంటే ఆయన, కొందరు సింహాల నోళ్లను మూసిరి, కొందరు అగ్నిజ్వాలను చల్లార్చిరి అంటాడు, కొంతమంది ఏమో మరణాన్ని జయించారంటాడు, ఇలాగా ఖడ్గదారును జయించారంటాడు. అంటే ఇలాగ వాళ్ళు ఏం చేశారంటే వారి విశ్వాస పోరాటములో వాళ్ళకి ఎదురవుతున్న శ్రమలన్నింటినీ జయించుకుంటూ వెళ్ళారు కాబట్టి వారి పేరు ఇంకా ఇంకా గొప్ప చేయబడింది, ఇంకా అందరికీ తెలియజేయబడింది, ఇంకా అందరికీ వాళ్ళు మహిమార్థంగా కనబడ్డారు. ఆమేన్. మీకు అర్థమవుతుందా? చూడండి, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మనకి శ్రమ వచ్చినప్పుడు తిడితే గొప్పలం అవుతాం అనుకుంటాం. అంటే దేవుడిని తిడితే దేవుడు భయపడిపోయి వణిగిపోయి మనకి ఏం చేసేస్తాడు? కార్యం చేసేస్తాడేమో అనుకుంటాం. కానీ నువ్వు సనిగినా నువ్వు తిట్టినా దేవుడేం కదలడు, దేవుడు కదలడు. కానీ నువ్వు స్తుతించడం మొదలు పెడితే మాత్రం కదులుతాడు. సనిగితే కదలడు, కానీ ఏం చేస్తే కదులుతాడు? స్తుతిస్తే కదులుతాడు. ఆమేన్. నమ్ముతారా మీరు ఈ మాటని? ఏం చేస్తే? స్తుతిస్తే. ఎందుకనంటే చూడండి, భక్తులు కూడా శ్రమల్లో సనిగినప్పుడు కార్యాలు చూడలేదు. ఆ శ్రమల్లో కూడా నువ్వు ఉన్నావు, నువ్వు గొప్పవాడివి, నువ్వు నమ్మదగిన వాడివి, నువ్వు ఏదైనా చేయగలిగిన వాడివి అని ఎవరైతే దేవుణ్ణి స్తుతించారో, గొప్ప చేశారో వారే విజయాన్ని చూడగలిగారు. కాబట్టి శ్రమ రాగానే దేవుని మీద సనక్కండి. ఎందుకంటే మీ సనుగుడికి మీ ఇంట్లో ఉన్నవారు భయపడతారేమో కానీ దేవుడు మాత్రం భయపడ్డు. మనకున్న ఆలోచన అది ఏంటంటే మనం కొంచెం కోప్పడిపోతే, కొంచెం మనం గట్టిగా మాట్లాడితే, కొంచెం సనిగితే ఇంట్లో వాళ్ళు ఏమైపోతారు? లొంగిపోతారు అనుకుంటాం. కానీ దేవుడు కూడా అలాగ అవుతాడు అనుకుంటాం, కానీ దేవుడు అలా అవ్వడు.
దేవుడు సనిగితే కదలడు కానీ స్తుతిస్తే కదులుతాడు. ఆమేన్. సరే, ఇక్కడ దావీదు ఏం చేశాడంటే తన శ్రమ, అంటే తనకు ఎదురైన శ్రమ ద్వారా తన ఐడెంటిటీ, తన గుర్తింపు ఇంకొక స్థాయికి వెళ్ళిపోయిందనమాట. ఆమేన్. సరే, ఇంకా మనం ఆలోచన చేస్తే గనక ఈ దావీదు గొలియాతు నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, చూడండి,